వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి పైథాన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫైల్ హ్యాండ్లింగ్, సో మనకు ఫైల్స్ ఓకేనా. సో ఫైల్స్ అనేవి ఏమే ఉంటాం మనం. సో ఫైల్స్ అనేవి మనకి ఇక్కడ ఏంటి మరి, ఇక్కడ మనం పైథాన్లో ఏ విధంగా అంటే ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు, అదేవిధంగా అపెండ్ చేసుకోవచ్చు ఓకేనా. ఇవన్నీ కూడా మనం పర్ఫామ్ చేసుకోవచ్చు ఈ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ద్వారా. అయితే మీకు డౌట్ రావచ్చు, లైక్ ఏంటి ఆల్రెడీ మనం నార్మల్గా ఫైల్స్ ఉంటాయి కదా ఇదేంటి అనుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ప్రోగ్రామ్ రాసి పైథాన్లో అయితే పైథాన్, మరి సిలో ఉంటే సి, ఒకవేళ సి లాంగ్వేజ్లో ఫైల్ హ్యాండ్లింగ్ చూసి ఉంటే సి లాంగ్వేజ్ సంబంధించి అక్కడ సి ప్రోగ్రామ్ రాసుకొని ఆ విధంగా ఫైల్ హ్యాండ్లింగ్ అయితే పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ కూడా సేమ్ ఫైల్ హ్యాండ్లింగ్ మనం ఇక్కడ పైథాన్లో ప్రోగ్రామ్ రాసుకొని దాంట్లో మనం ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు, అపెండ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఫైల్ హ్యాండ్లింగ్లో మనం చేసుకోగలుగుతాం. సో అదే చేస్తాను చూడండి. ఫైల్ హ్యాండ్లింగ్ రిఫర్స్ ద ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ ఫైల్స్ ఆన్ ద ఫైల్ సిస్టమ్. సో మనకు ఏం చేస్తాం, వర్కింగ్ విత్ ఫైల్స్ ఆన్ ద ఫైల్ సిస్టమ్. సో ఈ ఫైల్ హ్యాండ్లింగ్ ఏంటంటే రిఫర్స్ ఏం చేస్తుంది, ద ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ ఫైల్స్ ఆన్ ద ఫైల్ సిస్టమ్. It involves operations such as reading from files. ఏంటి రీడింగ్ ఫ్రమ్ ఫైల్స్, రైటింగ్ టు ఫైల్స్, అపెండింగ్ డాటా. అపెండింగ్ అంటే ఏంటి చివరగా ఓకేనా. సో మనకి యాడ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. మన ఫైల్స్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి, మన డాటాని. ఇప్పుడు మనం నార్మల్గా ఏంటి పవర్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా డాటా మనకి ఎరేజ్ అయిపోయింది అనుకోండి, ఓలటైల్ డాటా, ఓలటైల్ అంటాం. సో ఇక్కడ ఏంటి మనకు ఫైల్స్ పర్మనెంట్గా మనం ఏం చేస్తాం, డాటా అనేది మనం స్టోరేజ్ చేసుకుంటాం, మనకు తెలుసు మ్యాక్సిమం. సో మనం ఇక్కడ మనకు ఏమవుతుంది, మనం డాటాని మన ఫైల్స్ అయితే స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ మరి మనకి ఏమేమి చేసుకోవచ్చు, ఫైల్స్ని రీడ్ చేసుకోవచ్చు, రైట్ చేసుకోవచ్చు, అపెండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫైల్లో ఉన్న డాటాని ఓవర్ రైట్ చేసుకోవచ్చు. అంటే ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు ఫైల్ ఒక మ్యాటర్ ఉంది, కంటెంట్ ఉంది, నెక్స్ట్ మనం దాన్ని ఇంకో మ్యాటర్ రాస్తే అది వెళ్ళిపోతుంది, ఓవర్ రైట్ కూడా అవుతుంది. అర్థమవుతుందా. సో అన్నీ కూడా తెలుసుకుంటాం, ప్రాక్టికల్గా చూసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మనకు మోడ్స్ ఉంటాయి, ఆ మోడ్స్ ఏ మోడ్లో ఓపెన్ చేస్తే ఆ విధంగా అనేది ఓపెన్ అవుతుంది. సో ఫైల్స్ అనేది మనకు ఎందుకోసం యూజ్ అవుతుంది, మనం డాటా అనేది ఏదైనా స్టోర్ చేసుకుంటాం. సో మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు మీరు నార్మల్గా ఫైల్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫైల్స్. సో టైప్స్ ఆఫ్ ఫైల్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ అనేది ఉంటుంది, బైనరీ ఫైల్స్. సో 2 types of files. టెక్స్ట్ ఫైల్స్ వచ్చేసరికి దీస్ స్టోర్ డాటా ఇన్ ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్. సో ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ అండి, అంటే ఇప్పుడు మనం రాసుకుంటున్నాం, నోట్ ప్యాడ్లో రాసి ఒకటి సేవ్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మనం .txt ఫైల్స్ అని మనం సేవ్ చేస్తాం, .txtతో ఉంటుంది, అవి టెక్స్ట్ ఫైల్స్. సో ఇది మనం ఎవరైనా చదవగలుగుతాం, ఎవరికైనా అర్థమవుతుంది. సో మీరు రాసిన మ్యాటర్ నాకు అర్థమవుతుంది, సో సింపుల్గా చదవగలుగుతాం. మరి బైనరీ ఫైల్స్, దీస్ స్టోర్స్ డాటా ఇన్ బైనరీ ఫార్మాట్ విచ్ ఇస్ నాట్ హ్యూమన్ రీడబుల్. ఇది చూడండి, ఇక్కడ మనకు బైనరీ ఫైల్స్ లో మనకు బైనరీ ఫార్మాట్ ఉంటుంది 0 or 1 రూపంలో. సో అదేంటి, విచ్ ఇస్ నాట్ హ్యూమన్ రీడబుల్, అది మనిషి చదవలేడు అంత ఈజీగా. విచ్ ఇస్ నాట్ హ్యూమన్ రీడబుల్, సో మనం చదవలేము హ్యూమన్ రీడబుల్. టెక్స్ట్ ఫైల్స్ అయితే ఎవరైనా మీరు చూడండి, ఇప్పుడు .txt ఫైల్ అని మనం ఉంటుంది. సో మీరు ఏ ఐడిలో కూడా ఓపెన్ చేసుకోగలుగుతారు. సో అదేవిధంగా బైనరీ ఫైల్స్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇది హ్యూమన్ రీడబుల్ కాదు, బైనరీ ఫార్మాట్ లో ఉంటుంది 0 or 1 రూపంలో. సో ఇది టెక్స్ట్ ఫైల్స్, బైనరీ ఫైల్స్. టైప్స్ ఆఫ్ ఫైల్స్ అని అడిగితే ఎవరైనా టెక్స్ట్ ఫైల్స్, బైనరీ ఫైల్స్ అని చెప్పాలి. సో తర్వాత మనకు ద 4 primary functions used for ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. సో మన ఫైల్ హ్యాండ్లింగ్ గురించి పైథాన్లో డిస్కస్ చేస్తున్నాం. ఏమని చెప్పాను, ఫైల్ హ్యాండ్లింగ్లో మనం ఏంటి ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నాం, అదేవిధంగా క్లోజ్ చేసుకుంటాం, ఫైల్లో రీడ్ చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం, అపెండ్ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా అన్నాం. సో మరి దానికి సంబంధించిన ఫంక్షన్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. ద 4 primary functions used for ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. ఒకటి ఓపెన్. సో ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది ఓపెన్స్ ఏ ఫైల్ అండ్ రిటర్న్ ఏ ఫైల్ ఆబ్జెక్ట్. సో ఇది ఏం చేస్తుంది, ఈ మెథడ్ అనేది మనకి ఏం చేస్తుంది, ప్రైమరీ ఫంక్షన్స్ అనేది ఇది మన ఈ ఫంక్షన్ ఏంటి, ఓపెన్ ఫంక్షన్ అనేది ఓపెన్స్ ఏ ఫైల్ని ఓపెన్ చేస్తుంది అండ్ రిటర్న్ ఏ ఫైల్ ఆబ్జెక్ట్. ఓకే. తర్వాత రీడ్ మనకి ఏం చేస్తుంది, రీడ్ ఫంక్షన్ రీడ్ డాటా ఫ్రమ్ ఏ ఫైల్. ఒక ఫైల్లో మీకు సంథింగ్, ఇప్పుడు ఫైల్ ఉంది, ఫైల్లో మీరు, సో నేనేం చేస్తున్నాను, వెల్కమ్ టు పైథాన్ విత్ పృథ్వీ ఇలా ఉందనుకుందాం. సో వెల్కమ్ టు పైథాన్ లైవ్, సో వెల్కమ్ టు పైథాన్ లైవ్, అదేవిధంగా వెల్కమ్ టు పైథాన్ విత్ పృథ్వీ అని అన్నాను. సో ఇప్పుడు నేను దీన్ని రీడ్ చేస్తున్నాను. ఇది రీడ్ చేయాలంటే ఏ విధంగా, ఈ విధంగా రీడ్ చేయాలి, రీడ్ డాటా ఫ్రమ్. సో మనకు రీడ్ అనే ఫంక్షన్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఈ విధంగా రీడ్ చేస్తాం. తర్వాత రైట్స్ డాటా టు ఏ ఫైల్. రైట్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది, రాయడానికి.
ఇప్పుడు నేను రాస్తాను, దీనిలో ఉన్న మ్యాటర్ చదవడానికి ఏమో ఇదే యూజ్ అవుతుంది రీడ్ అనేది. రైట్స్ డేటా టు ఫైల్ అంటే రాయడానికి, మనకి ఇప్పుడు నేను రాసాను చూడండి, సో రాయడానికి ఏమవుతుంది రైట్. క్లోజ్ ద ఫైల్ రిలీజింగ్ ఇట్స్ సోర్సెస్. సో మనకి ఏమవుతుంది ఓపెన్ చేయడానికి ఏమో ఓపెన్, లైక్ చదవడానికి ఏమో రీడ్, అదేవిధంగా రాయడానికి ఏమో రైట్ ఫంక్షన్, అదేవిధంగా ఫైల్ క్లోజ్ చేయడానికి క్లోజ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ పేరులోనే మనకి తెలిసిపోతుంది ఫంక్షన్. ఓపెన్ అంటే ఫైల్ని ఓపెన్ చేసుకుంటున్నాం, అదేవిధంగా రీడ్ అంటే రీడ్ చేసుకుంటున్నాం, అదేవిధంగా ఫైల్లో మళ్ళీ రాయాలంటే రైట్ చేసుకుంటున్నాం, రైట్ అంటే ఫంక్షన్ యూజ్ చేసి క్లోజ్ అంటే క్లోజ్ చేసుకుంటున్నాం. సో ఇదైతే ఈజీగా మనకు అర్థమైపోతుంది. సో తర్వాత మోడ్స్, మీరు ఏ మోడ్లో ఓపెన్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు చదవాలనుకుంటున్నారా ఫైల్లో ఉన్న డేటాని, లేదా ఫైల్లో రాయాలనుకుంటున్నారా, లేదా ఫైల్లో ఉన్న మ్యాటర్కి ఏదైనా ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నారా. అపెండ్ అంటే ఏంటి ఇక్కడ రాస్తాను, సో మీకు అర్థమవుతుంది. అపెండ్ అంటే ప్రతిసారి అపెండ్ అంటున్నాడు, క్లారిటీ. సపోజ్ ఇక్కడ పైథాన్ అని ఉంది, ఓకేనా. సో పైథాన్ అని ఉంది. సో ఇప్పుడు అపెండ్ అంటే ఏంటంటే చివరన నెక్స్ట్ దీని తర్వాత నేను ఇప్పుడు విత్ ఈ విధంగా మనం రాస్తాం, ఇంకా అపెండ్ చేసుకోవచ్చు ఈ విధంగా చివరి పైథాన్. సో ఈ విధంగా మనం ఏం చేస్తాం అపెండ్ అంటే ఇంకా నెక్స్ట్ మనం యాడ్ చేస్తాం, ఓకేనా. సో ఈ విధంగా అపెండ్ చేసుకుంటాం. సో ఇది అపెండ్. మనం ఏంటి ఫస్ట్ పైథాన్ ఉంది, తర్వాత విత్ రాస్తే దాని పక్కకు వచ్చింది, మళ్ళీ పృథ్వీ రాస్తే దాని పక్కకు వచ్చింది, ఇది అపెండ్, ఓకేనా. సో ఇది అపెండ్ చేసుకోండి చివరి ఒకదాని, దీని తర్వాత ఇది అపెండ్ చేసుకోండి, దీని తర్వాత ఇది. సో ఇది అపెండ్ చేయడం, ఓకేనా. సో ఇది అపెండ్ గురించి కూడా చూసాం. సో ఇప్పుడు ఓపెనింగ్ మోడ్స్ వచ్చేసరికి మనం ఏ మోడ్లో ఓపెన్ చేయాలనుకుంటారు, ఓపెన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఫర్ ఏ రీడ్ ఆపరేషన్. ఆర్ అనేది ఇక్కడ ఇది ఇవ్వాలి ప్రోగ్రామ్లో, ఆర్ అని రాస్తారు మీరు, ఆర్ అని రాస్తాం, ప్రాక్టికల్గా చూపిస్తాను. ఓపెన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఫర్ రీడ్ ఆపరేషన్, ఇది చదవడానికి యూజ్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఒక ఫైల్ ఉంటుంది, మనం టెక్స్ట్ ఫైల్ తీసుకుంటాం, మీరు ప్రాక్టికల్ చూపిస్తారు. ఆ ఫైల్లో మీరు ఏం చేస్తారు, ఆ ఫైల్లో ఏదైనా మ్యాటర్ రాశారనుకోండి, ఇప్పుడు పైథాన్ విత్ పృథ్వీ ఏదో ఒక మ్యాటర్ రాస్తే దాన్ని చదువుతుంది. ఫైల్లో ఏ మ్యాటర్ రాస్తే ఆ మ్యాటర్ మనం ఆ మోడ్లో ఓపెన్ చేసుకున్నాం, ఏ మోడ్లో రీడ్ మోడ్లో ఓపెన్ చేసుకుంటే మనం చదవగలుగుతాం, ఓకే. తర్వాత డబ్ల్యూ, దీన్ని రైట్ మోడ్ అంటారు. సో ఇది చూడండి క్లారిటీగా వినండి. ఓపెన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఫర్ రైట్ ఆపరేషన్ ఇఫ్ ద ఫైల్ ఆల్రెడీ కంటైన్స్ సమ్ డాటా. ఒకవేళ సపోజ్ ఇప్పుడు పైథాన్ లైఫ్ అని ఉంది, ఆల్రెడీ ఫైల్లో ఈ డాటా ఉందండి, ఓకేనా, ఇదేనండి బాగా, ఓకేనా. then it will be overridden but if the file is not present then it creates the file as well. ఒకవేళ ఫైల్ క్రియేట్ అయ్యలేదు అనుకోండి, ఫైల్ క్రియేట్ అవుతుంది, ఓకేనా. మీరు ఏంటి అసలు పైథాన్లో ఫైల్ అంటున్నాడు, సో ఇవన్నీ కూడా మీరు ఏ విధంగా రాస్తాం ఫైల్లో మ్యాటర్ మీరు చూస్తారు. సో ఇక్కడ చూడండి ఓపెన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఫర్ రైట్ ఆపరేషన్ ఇఫ్ ద ఫైల్ ఆల్రెడీ కంటైన్స్ సమ్ డాటా. సో ఒకవేళ డాటా ఉంది, ఇప్పుడు నా ఫైల్లో డాటా ఉంది, ఒకవేళ ఫైల్ లేదనుకోండి క్రియేట్ అవుతుంది, బట్ ఇఫ్ ద ఫైల్ ఇస్ నాట్ ప్రెసెంట్ దెన్ ఇట్ క్రియేట్స్ ద ఫైల్ యాజ్ వెల్. ఈ డబ్ల్యూ మోడ్లో మనకి ఏమవుతుంది, ఒకవేళ ఫైల్ లేకపోతే ఫైల్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు పైథాన్ లైఫ్ అనేది ఉంది, సో నేను ఏం చేస్తున్నాను రైట్ చేస్తున్నాను, డబ్ల్యూ మోడ్లో మనం ఓపెన్ చేసాం. సో డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేస్తే, ఓకేనా, డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేస్తాం. సో పైథాన్ లైఫ్ అని ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం ఎంటర్ చేస్తున్నానంటే పైథాన్ విత్ పృథ్వీ అని ఎంటర్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా రాస్తున్నాను రైట్ మోడ్లో. సో ఈ విధంగా నేను రైట్ అని యూజ్ చేసుకొని రాస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఇది ఓవర్ రిటర్న్ అయిపోతుంది, ఓల్డ్ మొత్తం ఇది ఓల్డ్ డాటా అంతా ఎరేజ్ అయిపోయి ఇప్పుడు రాసే డాటా అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏది రాస్తే అది పైథాన్ పృథ్వీ అని రాస్తాను, ఓకే. సో ఈ విధంగా అవుతుంది. ఇక అదే రాశాను, ఇక ఫైల్ ఇది ఆల్రెడీ ఉంది, మన ఫైల్లో కొద్దిగా డాటా ఏముంది పైథాన్ లెవెల్ ఉంది, దెన్ ఇట్ విల్ బి ఓవర్ రిటర్న్, బట్ ఓవర్ రిటర్న్ అయిపోతుంది, ఓకేనా, ఎరేజ్ అయిపోతుంది. పాతగా కంటెంట్ ఏదన్నా కూడా ఎరేజ్ అయిపోయి ఇప్పుడు వచ్చే కంటెంట్ వస్తుంది. సో ఇది డబ్ల్యూ మోడ్. మరి ఇక్కడ ఏ మోడ్ చూడండి, అపెండ్ మోడ్. ఏ మోడ్స్ ఇక్కడ మనం ప్రోగ్రామ్లో ఆర్ అని ఇస్తాం, డబ్ల్యూ అని ఇస్తాం, ఏ అని ఇస్తాం, ఓకేనా. క్లారిటీ కోసం అంతా రాయించండి. Opens an existing file for append operation if it won't override existing data. సో ఇక్కడ నేను ఏ మోడ్లో ఓపెన్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను నెక్స్ట్ ఏదైనా కంటెంట్ రాస్తే ఏమవుతుంది తెలుసా, ఈ విధంగా సాయి అని యాడ్ అవుతుంది నేను ఇచ్చిన మ్యాటర్, అంతేగాని ఇదంతా ఎరేజ్ అయిపోదు. ఎరేజ్ ఎక్కడ అయిపోతుంది, డబ్ల్యూ మోడ్. ఆల్రెడీ ఉన్న కంటెంట్ ఎరేజ్ అయిపోయి మొత్తం ఎరేజ్ అయిపోతుంది డబ్ల్యూ మోడ్. కానీ ఇక్కడ అపెండ్ మోడ్లో ఏమవుతుంది, opens an existing file for append operation, it won't override existing data. ఓవర్ ఏది ఇది చివరికి అపెండ్ అవుతుంది. ఇప్పుడు పృథ్వీ సాయి అని ఇచ్చాను, అర్థమవుతుందా. సో పైథాన్ విత్ పృథ్వీ సాయి. సో మనకు చివరిని యాడ్ అవుతుంది ఏ విధంగా, ఏ మోడ్లో. అదే మీరు డబ్ల్యూ మోడ్ తీసుకోండి,
డబ్ల్యూ మోడ్లో ఇప్పుడు డబ్ల్యూ మోడ్ తీసుకున్నాను, ఆటోమేటిక్ ఇది ఉంది పైథాన్ విత్ పృథ్వీ అని, అదంతా వెళ్ళిపోయి ఇప్పుడు రాసే డాటా వస్తుంది సాయి అని. ఓకేనా, ఇది డబ్ల్యూ. అదే ఏ మోడ్లో ఓపెన్ చేశారనుకోండి, అపెండ్ మోడ్లో ఓపెన్ చేస్తే ఏమవుతుంది, సో పైథాన్ లెఫన్ ఉంది. ఇప్పుడు నేను రాసేది యాడ్ అవుతుంది కానీ ఇది వెళ్ళిపోదు, పైథాన్ లెఫన్ వెళ్ళిపోదు, కంటెంట్ ఫైల్లోకి వెళ్ళి పైథాన్ విత్ పృథ్వీ అని రాస్తాను. ఓకే, ఈ విధంగా నేను కంటెంట్ అనేది అపెండ్ చేసుకుంటున్నాను. ఇది ఏ మోడ్, అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు ఫైల్ హ్యాండ్లింగ్లో మనకు ఆర్ అనేది చదవడానికి అవుతుంది. ఆర్ మోడ్ ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఆర్ మోడ్లో ఓపెన్ చేస్తే ఏమవుతుంది చేస్తే చదువుతుంది పైథాన్ విత్ పృథ్వీ అని. ఓకేనా, డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ రాసే కంటెంట్ ఇదంతా ఎరేజ్ అయిపోయి వస్తుంది. మరి ఏ మోడ్లో ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఓకేనా, మనకు డబ్ల్యూ మోడ్లో రాయడానికి యూజ్ అవుతుంది, కానీ ఒకవేళ కంటెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఎంత ఓవర్రైడ్ అయిపోతుంది, న్యూ కంటెంట్ అనేది వస్తుంది. సో ఇదంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏ మోడ్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఏ మోడ్లో అపెండ్ మోడ్లో ఈ డబ్ల్యూ మోడ్ అంటే రైట్ మోడ్, రీడ్ మోడ్, అపెండ్ మోడ్లో ఏమవుతుంది, ఇప్పుడు రాసే మ్యాటర్ ఇంకా చివరిన అపెండ్ అవుతుంది, అంతేగాని ఓవర్ రిటర్న్ కాదు. అదే ఇప్పుడు చూడండి, ఓపెన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ రీడ్ ఆపరేషన్. సో రీడ్ చదవడానికి ఆర్ఎడ్ ఇంపార్టెంట్ అండి, అందుకే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. సో మీకు ఎందుకంటే, సో ఎవరైనా మిగతా వేరే లాంగ్వేజ్ సి లాంగ్వేజ్ చూసిన వాళ్ళకైతే కొద్దిగా ఈజీగా ఉంటుంది, ఫస్ట్ టైం మీరు చూసిన వాళ్ళకైతే ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది, అందుకే మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, డబ్ల్యూ మోడ్లో మనకి ఏంటి, సో రైట్ ఆపరేషన్లో ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ. సో ఏమవుతుంది, ఇక్కడ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినప్పుడు సమ్ డాటా ఉంది, ఆటోమేటిక్ ఏమవుతుంది, సో ఓవర్ రిటర్న్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి ఓవర్ రిటర్న్, డాటా అనేది ఓవర్ రిటర్న్ అయ్యి న్యూ డాటా అనేది మొత్తం వచ్చేసి ఇదంతా వెళ్ళిపోయి నెక్స్ట్ రాసేది వస్తుంది. కానీ ఓపెన్ ఇక్కడేంటి, ఇంకేంటి, బట్ ఇఫ్ ద ఫైల్ ఇస్ నాట్ ప్రెసెంట్ దెన్ ఇట్ క్రియేట్స్ ద ఫైల్ యాజ్ వెల్. ఇక్కడ ఫైల్ కూడా లేకపోతే ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది డబ్ల్యూ మోడ్లో. అదేవిధంగా ఏలో ఓపెన్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఫర్ అపెండ్ ఆపరేషన్ మనకు ఇట్ ఓంట్ అంటున్నాను, ఇక్కడ ఏంటి ఓవర్ రైడ్ అవుతుంది డబ్ల్యూ మోడ్, ఇక్కడ కాదు, నెక్స్ట్ మనకి యాడ్ అవుతుంది, మీరు ఏదైనా రాసుకోవచ్చు చివరికి. సో ఈ విధంగా మనకు ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అనేది పైథాన్లో వర్క్ అవుతుంది. మీరు పైథాన్ కోడ్ రాసి మనం ఏం చేసుకుంటామంటే ఈ మోడ్లలో ఓపెన్ చేసుకుని ఈ ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ కూడా యూజ్ చేసుకుని పైథాన్లో మనం అన్ని కూడా యూజ్ చేసుకొని మనం రాస్తాం. మీరే చూడండి. సో ఇప్పుడు మనకు ఫైల్ హ్యాండ్లింగ్లో ఎందుకోసం మనకు రీడ్ చేయడానికి కావచ్చు, ఫైల్ని ఓపెన్ చేసుకుంటాం, రీడ్ చేసుకుంటాం, రైట్ చేసుకుంటాం, అపెండ్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా ఫైల్ని క్లోజ్ చేసుకుంటాం. సో మనకు టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఫైల్, బైనరీ ఫైల్స్ ఉంటాయి. అదేవిధంగా మన 4 ప్రైమరీ ఫంక్షన్స్ ఓపెన్, రీడ్, రైట్, క్లోజ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మోడ్స్ వచ్చేసరికి రీడ్ మోడ్, రైట్ మోడ్, అపెండ్ మోడ్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసేసాం. ఇది ఫైల్ హ్యాండ్లింగ్ గురించి. ఇంకా మీరు పైథాన్ని ఇన్డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీకైతే డెమో లింక్ ఇస్తున్నాను. అదేవిధంగా మీకు డెమో నచ్చితేనే జాయిన్ కండి. ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా చూసేద్దాం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి, రండి. సో ఇప్పుడు మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి ప్రాక్టికల్గా అయితే చూద్దామండి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేనేం చేసుకుంటున్నాను అంటే న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, ఫైల్ హ్యాండ్లింగ్ అని .py. ఓకే, సో న్యూ ఫైల్ అయితే తీసుకున్నాను. ఇంకోటి నేను ఏం చేస్తున్నాను అంటే టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు పృథ్వీ.txt. ఓకేనా, సో మనం టెక్స్ట్ ఫైల్ కూడా తీసేసుకున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సపోజ్ పైథాన్ విత్ పృథ్వీ అని రాస్తాను. ఓకేనా, సో దీంట్లో మనం ఏం చేస్తాం, పైథాన్ విత్ పృథ్వీ అని ఒక మనం లైక్ కంటెంట్ అయితే రాసేసాను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మన 2 ఫైల్స్ ఉన్నాయి. లైక్ ఏంటి, ఇది మనం కోడ్ రాసుకుంటాం. ఇప్పుడు ఇది టెక్స్ట్ ఫైల్ అండి, ఇది ఫైల్. ఇప్పుడు పైథాన్ విత్ దీనిలో కంటెంట్ రాసుకున్నాం, పృథ్వీ.txt అనే ఒక ఫైల్లో క్రియేట్ చేసుకున్నాం. సో పైథాన్ విత్ పృథ్వీ అనే దానిలో కంటెంట్ రాశాను నేను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మనం ఏంటి, ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ వచ్చేసరికి మనం ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ చూస్తున్నాం. ఓకే, సో ఒక టెక్స్ట్ ఫైల్ తీసేసుకున్నాను ముందే, దానిలో మనకు కంటెంట్ కూడా రాసేసాం. ఇప్పుడు మనం ఏమేం చేస్తాం, లైక్ ఏంటి, ఫైల్ని ఓపెన్ చేసుకుంటాం, అదేవిధంగా రీడ్ చేస్తాం, రైట్ చేస్తాం, అపెండ్ చేస్తాం, ఓకేనా, క్లోజ్ చేస్తాం. ఓకేనా, సో అంటే రైట్ మీన్స్ మనం అపెండ్ అంటే రాయడమే, కానీ చెప్తున్నాడు. ఓకేనా, సో కావాలంటే లేకపోతే అపెండ్ అని జస్ట్ ఉంచారు. ఓకే,
సో రైట్ లో మనం రాస్తాం, ఆ పెన్ లో కూడా రాస్తాం, కానీ ఇక్కడ ఏమవుతుంది, రైట్ అంటే రాయడమే. ఓకేనా. సో ఇక్కడ నార్మల్ గా మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో మనం ఏం చేస్తున్నాం, ఫైల్ అదే రాస్తాం, జస్ట్ ఓపెన్ చేస్తాం, ఫైల్ ని రీడ్ చేస్తాం, చదువుతాం, రైట్ అంటే రాస్తాం, సో క్లోజ్. సో ఇప్పుడు సో ఆ పెన్ లో కూడా రాస్తాం, రైట్ లో కూడా రాస్తాం. ఓకేనా. సో రైట్ అంటే రాయడం, ఆ పెన్ లో కూడా రాయడమే, రాస్తాం, కానీ పెన్ లో పెన్ అంటే ఏంటి, చివరన యాడ్ అవుతూ పోతుంది. సో చూడండి, ఇప్పుడు మీకు సపోజ్ ఇప్పుడు యూ ఈక్వల్ టు, ఇప్పుడు ఓపెన్ ఫైల్ ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ నేనేం చేయాలి, ఫైల్ నేమ్ ఇవ్వాలి, పృథ్వీ డాట్ టీఎక్స్టీ. ఓకేనా, అక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, అది ఇచ్చాను. ఓకేనా, కామా మోడ్, ఏ మోడ్ లో ఓపెన్ చేస్తున్నాను మీరు, నేనైతే ఆర్ మోడ్ లో ఓపెన్ చేస్తాను. ఓకేనా. సో ఆర్ మోడ్ లో ఓపెన్ చేస్తే ఏంటి, చదవడం, ఇప్పుడు ఏం కంటెంట్ ఉందో దీంట్లో చదవాలి, ఫైల్లో ఉన్న కంటెంట్ ని. సో అది మన ఇప్పుడు, సో ఇప్పుడు ప్రింట్ ఏ విధంగా మనం చదవాలి మరి, యు డాట్ ఏంటి, రీడ్. మనం ఏ ఫంక్షన్స్ లైక్ పైథాన్, మనం పైథాన్ లో ఫైల్ హ్యాండ్లింగ్ ప్రైమరీ ఫంక్షన్స్ అయితే చూసాం కదా, ఓపెన్, రీడ్, రైట్, క్లోజ్. సో ఇక్కడ రీడ్ అనేది యూజ్ చేస్తున్నాను. తర్వాత ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత కంపల్సరీ మనమైతే క్లోజ్ చేయాలి. సో యూ డాట్ క్లోజ్. ఓకే, సో యూ డాట్ క్లోజ్, ఇది మనం రాసాం. ఇప్పుడు చూడండి, మనం అవుట్పుట్ అయితే చూద్దాం. సో పైథాన్ విత్ పృథ్వీ అని నాకు కంటెంట్ అనేది రీడ్ అయింది, చూడండి, పైథాన్ విత్ పృథ్వీ. సో పైథాన్ విత్ పృథ్వీ అనేది నాకు కంటెంట్ రీడ్ అయిందా లేదు. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే రీడ్ అవుతుంది. సో ఇంకా మీరు కావాలంటే కంటెంట్, ఇప్పుడు నేను సపోజ్ దీనిలో మారుస్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్, పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఓకే. సో ఇంత కంటెంట్ రాశాను, సో ఈ టెక్స్ట్ ఫైల్లో. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు మనం మళ్ళీ రీడ్ చేసి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్, రీడ్ అయిందా లేదా ఇక్కడ చూడండి. సో ఇక్కడ టర్మినల్లో మనకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ విధంగా మనకైతే కంటెంట్ అనేది, ఫైల్ ఇది, ఒక ఫైల్లో కంటెంట్ ని మనం రీడ్ అయిందా లేదా. సో ఈ విధంగా అయితే మనం రీడ్ చేయగలుగుతుంది, ఏది ఆర్ మోడ్ లో ఓపెన్ చేసి. సో ఇక్కడ రీడ్ అనే మన పైథాన్ లైక్ ఫైల్ అండ్ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఆ విధంగా అయితే మనం రీడ్ చేసుకున్నాం. పైథాన్ ఇదేంటి, ఓపెన్, ఓపెన్ చేసుకున్నాను ఫైల్ ని, ఈ విధంగా రీడ్ చదివాను, క్లోజ్. ఓకేనా. అందుకోసం మీకు అక్కడ ప్రైమరీ ఫంక్షన్స్ అని ఓపెన్, రీడ్, రైట్, క్లోజ్ అని రాయించాను. సో రీడ్ మోడ్ మనకు ఆర్ మోడ్ లో ఓపెన్ చేసినట్టు రీడ్ మాత్రమే చేయగలుగుతాం. సో ఇది క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ మనం ఇది మొత్తం కూడా కామెంట్ లో పెట్టేస్తాను. సో ఇక్కడ కావాలంటే నేను ఏం చేస్తానంటే రీడ్ మోడ్, ఓకే, ఆర్ మోడ్ అంటే రీడ్, ఆర్ మోడ్ లేకపోతే ఆర్ మోడ్ అని పెట్టుకోండి. ఓకేనా, మనం రాసేటప్పుడు ఆర్ మోడ్ అని రాస్తున్నాం కాబట్టి. సో ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ఏం చేద్దాం, కామెంట్ లో పెట్టేద్దాం. చూడండి, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం రైట్ మోడ్ లో రాద్దాం, యూ సేమ్ యూ ఈక్వల్ టు ఓపెన్, ఫైల్ అయితే ఓపెన్ చేయాల్సిందే. సో మన ఫైల్ నేమ్ ఏంటి, పృథ్వీ డాట్ టీఎక్స్టీ. ఓకే. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, రైట్ మోడ్ లో మోడ్ ఈక్వల్ టు డబ్ల్యూ అని ఇస్తున్నాం, రైట్ మోడ్. సో ఇప్పుడు ఎస్ రైట్, సారీ, క్యూ డాట్ రైట్ మనది నేమ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, యూ ఈక్వల్ టు ఓపెన్ అనేది తీసుకున్నాను. మనం యూ యూ అని తీసుకున్నాం కాబట్టి యూ, ఒకవేళ మీరు ఇక్కడ ఏది తీసుకుంటారండి, ఇక్కడ యూ డాట్ రైట్ అని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీంట్లో సంథింగ్ ఇప్పుడు ఏదో ఒకటి రాసాను, పైథాన్ విత్ బి సాయి. ఓకే. సో ఈ విధంగా రాశాను. సో తర్వాత ఫైల్ ని క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసి. సో ఇప్పుడు మనకు టెక్స్ట్ లో ఏముంది, టెక్స్ట్ ఫైల్లో లైక్ ఫైల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే నేనేం చెప్పాను, బ్రైట్ మోడ్ లో ఓపెన్ చేస్తే, అంటే డబ్ల్యూ మోడ్ లో ఓపెన్ చేస్తే, డబ్ల్యూ మోడ్ లో ఓపెన్ చేస్తే ఏం చెప్పాను, ఆల్రెడీ మనకి ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది, ఫైల్ అనేది మనం ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫైల్లో కంటెంట్ ఉంది. సో ఫైల్లో కంటెంట్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు పైథాన్ విత్ పృథ్వీ సాయి అని ఇచ్చాను. సో ఇప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్ అంతా ఓవర్ రైడ్ అయిపోతుంది, చూడండి, ఇది వెళ్ళిపోయి మనకి ఇది
ప్లీజ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ కదా, ఇదంతా వెళ్ళిపోయి పైథాన్ విత్ పృథ్వీ సాయి అనేది వస్తుంది చూడండి మీరు. ఇక్కడ ఇప్పుడు ఇది చూడండి పైథాన్ విత్ పృథ్వీ సాయి అని వచ్చింది. అర్థమవుతుందా? సో మనకు ఓల్డ్ గా ఏముంది కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఇప్పుడు పైథాన్ విత్ పృథ్వీ సాయి అని వచ్చిందా లేదా? సో పైథాన్ విత్ పృథ్వీ సాయి అని వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఇంకా వేరేది, ఇప్పుడు నేను రైట్ ఏదైనా రాస్తాను చూడండి మీరు. పైథాన్ పృథ్వీ సాయి ఉంది, పైథాన్ విత్ పృథ్వీ సాయి ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం మారుద్దాం కావాలంటే. సో టు వెల్కమ్ టు పైథాన్ లైఫ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని రాశాను. ఇక్కడ ఉన్నది ఏంటి, పైథాన్ విత్ పృథ్వీ సాయి అని ఉంది. సో ఇప్పుడు చూడండి నేను ఇంకా కంటెంట్ రాశాను, ఇప్పుడు రన్ చేశాను, తర్వాత చూడండి వెల్కమ్ టు పైథాన్ లైఫ్ వచ్చింది. ఇంతకుముందు ఏముంది, పైథాన్ పృథ్వీ సాయి ఉండే. సో ఇప్పుడు ఏమైంది, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ వచ్చిందా లేదా? ఈ విధంగా ఫైల్ ని ఓపెన్ చేసుకున్నాను, రైట్ యూజ్ చేసుకున్నాను, రైట్ రాశాను, రీడ్ అయినప్పుడు రీడ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఏమైంది, రీడ్ అయింది ఇక్కడ. సో ఇక్కడ రైట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనం రన్ చేస్తాం. ఓకేనా? సో ఇవి రెండు క్లియరా? సో డబ్ల్యూ మోడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని కామెంట్ లో పెట్టు. నెక్స్ట్ అపెండ్ మోడ్. ఇక్కడ కంటెంట్ అనేది ఓవర్ రిటర్న్ అవుతుంది, గమనిస్తున్నారా? ప్రీవియస్ గా ఉన్న కంటెంట్ అంతా ఓవర్ రిటర్న్ అయిపోతుంది. సో ఇది మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకేముంది, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని ఉంది ఆల్రెడీ, లైక్ ఫైల్. ఇప్పుడు నేను అప్ అండ్ మోడ్ లో ఓపెన్ చేస్తాను, అంటే ఏ మోడ్. ఓకేనా? సో అప్ అండ్ మోడ్. సో ఇప్పుడు యూ ఈక్వల్ టు ఓపెన్, ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. మనం ఏంటి, ఫైల్ నేమ్ వచ్చేసరికి టెక్స్ట్ ఫైల్ పృథ్వీ డాట్ టీఎక్స్టీ అని ఇచ్చాను. సో ఏ మోడ్ లో ఓపెన్ చేస్తున్నాము, ఏ మోడ్ లో ఓపెన్ చేస్తున్నాను. ఇదంతా కూడా క్లియర్ అయి ఉండాలి మీరు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను, రైట్, ఇది కూడా రైట్. అందుకోసమే అక్కడ అప్ అండ్ మోడ్ అన్నప్పుడు కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అవుతారని, ఇక్కడ ఇది కూడా మనం రాస్తాం కానీ ఇది అప్ అండ్ మోడ్ లో, ఏ మోడ్ లో ఓపెన్ చేస్తాను కాబట్టి నాకు కంటెంట్ అనేది ఓవర్ రిటర్న్ కాదు, చివరన యాడ్ అవుతుంది. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అనేది వెళ్ళిపోదు. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ పక్కన ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఏమవుతుంది, లైక్ ఏమవుతుందంటే అక్కడ అప్ అండ్ అవుతుంది చివరన చూడండి. సో రైట్, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కూడా రైటే రాశాను, కానీ డబ్ల్యూ మోడ్ లో కాబట్టి ఇక్కడ మనకు పాత కంటెంట్ అంతా కూడా ఫైల్లో ఉన్నది ఏమవుతుంది, టెక్స్ట్ ఫైల్ ఉన్నది ఓవర్ రిటర్న్ అయిపోతుంది. న్యూ కంటెంట్ అనేది వస్తుంది. ఓల్డ్ కంటెంట్ అంతా కూడా, ప్రీవియస్ కంటెంట్ అంతా ఎరేజ్ అయిపోతుంది. న్యూ ఇప్పుడు రాసిన కంటెంట్ వస్తుంది. ఇక్కడ అలా కాదు, ఎరేజ్ కాదు. సో అప్ అండ్ అవుతుంది. సో ఇది మనకు డిఫరెన్స్ మీరు. సో ఇక్కడ చూడండి మనం ఏం తీసుకున్నాను, సింపుల్ గా మనం ఏం తీసుకోవాలి, టూ డాట్ రైట్. మనం తీసుకున్న యూ డాట్ రైట్. ఇక్కడ మీరు ఒకవేళ ఎస్ అని తీసుకుంటే ఎస్ డాట్ రైట్, ఒకవేళ మీరు ఇక్కడ ఎఫ్ అని తీసుకుంటే ఎఫ్ డాట్ రైట్. ఓకేనా? ఇక్కడ మీరు ఏదైతే తీసుకుంటే వేరియబుల్ మనకు ఆ విధంగా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను యూ అని తీసుకున్నాను కానీ యూ. ఓకేనా? ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు, ఇక్కడ ఓపెన్ ఫంక్షన్ రాసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు యూ డాట్ రైట్ అని చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ ఏముంది, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీంట్లో మన కంటెంట్ పైథాన్ విత్ పృథ్వీ అని రాస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు క్లోజ్ చేయాలి, యూ డాట్ క్లోజ్. చూడండి ఇప్పుడు ఏముంది, పైథాన్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఇప్పుడు పైథాన్ విత్ పృథ్వీ అనేది అపెండ్ అవుతుంది చివరని చూడండి. సో వెల్కమ్ టు పైథాన్ లైఫ్, పైథాన్ విత్ పృథ్వీ అనేది అపెండ్ అయిందా లేదు? సింపుల్ అండి. ఈ విధంగా అపెండ్ అయింది. ఓల్డ్ కంటెంట్ అంతా ఎరేజ్ అయిందా? కాలేదు. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మీరు కావాలంటే ఇప్పుడు నేను సపోజ్ ఇంకోసారి ఆల్రెడీ ఉన్న దానికి సాయి అని ఇస్తున్నాను. సో సాయి అని ఇస్తే ఇది అపెండ్ అవ్వాలని అంటున్నాను. సో ఇప్పుడు చూడండి మనకు వెల్కమ్ టు పైథాన్ లైఫ్, పైథాన్ విత్ పృథ్వీ సాయి. ఓకే, సో ఈ విధంగా మనం అయితే అపెండ్ చేసుకుంటున్నాం. ప్రీవియస్ కంటే అంతా ఎరేజ్ అయింది. ఇప్పుడు వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఉంది ప్రీవియస్ గా, తర్వాత పైథాన్ విత్ పృథ్వీ అని యాడ్ చేసాం, సాయి కూడా యాడ్ చేసాం. సో ఇక్కడ నాకు ఏదైనా కంటెంట్ ఎరేజ్ అయిందా? కాలేదు. ఇక్కడ కంటెంట్ అనేది ఓవర్ రిటర్న్ అనేది కాదు. ఇట్ ఓంట్ ఓవర్ రైడ్ ఎగ్జిస్టింగ్ డేటా అని చెప్పాను. ఎగ్జిస్టింగ్ డేటాను ఓవర్ రైడ్ చేసిందా? చెయ్యలేదు. అపెండ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, అపెండ్, మన చివర నెక్స్ట్ అపెండ్ అవుతుంది. సో ఇది అపెండ్. ఓకేనా? అందుకే నేను అప్పుడు స్టార్టింగ్ రాసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో అని, సో ఇక్కడ కూడా రాయడమే రైటే యూజ్ చేశాను. ఓకేనా? ఇక్కడ కూడా రైటే, కానీ ఇది డబ్ల్యూ మోడ్ లో కాబట్టి మనకు ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ అంతా కూడా ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి, మనకు ఓవర్ రైడ్ కాదు, ఇక్కడ కంటెంట్ అపెండ్ అవుతూ పోతుంది. ఇది మనకు 3 మోడ్స్ కూడా డిస్కస్ చేసాం. మోడ్ అనేది రీడ్ చేయడానికి రైట్ లో మనం ఏం చేస్తున్నాం, రాస్తున్నాము. ప్రీవియస్ కంటెంట్ అంతా ఓవర్ రైడ్ అయిపోతుంది. ఇక్కడ ఏ మోడ్ అపెండ్ మోడ్ లో మనకు అపెండ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇవి అంతా కూడా ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్. ఓకేనా? సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ నేను
మనమైతే పృథ్వీ.txt అనే ఫైల్ తీసుకున్నాం. ఓకేనా, మీరు కూడా ఒక ఫైల్ తీసుకొని చూడండి. సో ఈ విధంగా మీరు అయితే పర్ఫామ్ చేయండి. ఓకేనా, సో ఇంకా మీరు పైథాన్ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అయితే మీకు డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి. డెమో నచ్చితే జాయిన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫైల్ హ్యాండ్లింగ్ అయితే ప్రాక్టీస్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.